తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే అమ్మా. నమస్తే, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు, చెప్పండి. మీరు ఎలా ఉన్నాను? నేను బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా నేను? ఆహా, కామెడీ కూడా చేస్తున్నారు. ఏమండి చూడండి, మాట్లాడినప్పుడు వస్తారా మీరు? మాట్లాడుతున్నారు కదా మీరు ఇప్పుడు. మాట్లాడుతున్నాను అన్నారు, మాట్లాడలేని స్థితిలో వస్తారా అన్న. మాట్లాడలేని స్థితిలో ఉన్నా వస్తాం మేము. మీకు అర్థం కావాలన్నా జోక్ పోండి. సరే, ఓహో, మాట్లాడలేని స్థితిలో అయితే నువ్వు వస్తావా అని జోక్ చేశారు మొత్తానికి. ఓకే సరే. బాగున్నారా? బాగున్నానండి. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తిన్నా. అదేంటి ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చే కానీ పెట్టినన్నారు. నేను వస్తే గాని పెట్టనన్నారా? ఇంకేమన్నారు మరి? వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా మంచిదో కాదో అప్డేట్ చేయమన్నారు. అమ్మో, జోక్ చేస్తున్నారు బాగానే. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు కండిషన్ ఎట్లుంది అసలు? చాలా బ్యాడ్ ఉంది. బాడీ బాగానే రియాక్ట్ అవుతుంది కదా ట్రీట్మెంట్ ఇస్తుండే. ఓకే అమ్మా, ఎట్లుంది ఇక్కడ ఫౌండేషన్ ఎలా ఉంది? ఆర్కే ఫౌండేషన్ లో ఎలా ఉందని చెప్పమంటారు? మీరు చెప్పండి. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పాలి. మీరు చెప్పండి. నేను ఎలా చెప్తా? ఇప్పుడే వచ్చా కదా, మీరు ఉంటున్నారు కదా ఇక్కడే. లేదమ్మా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఉన్నారు కదా మీరు, ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు? పక్కనే కూర్చున్నారు, ఎలా చెప్పగలను? అంటే నేను ఇప్పుడు చెప్పండి. సార్ నిలిపోమంటారా? అక్కడ కూర్చుంటే సార్ నిలిపోమంటారా? కూర్చోవాలా? జోక్ చేస్తా కాదండి, బాగా ఎక్కువ చెప్పాను అనుకోండి పొగినట్టు అయిపోతుంది. అవునా? తక్కువ చెప్పాను అనుకోండి ఆయన అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే వారి మంచితనాన్ని చెప్పకుండా దాచినట్టు అవుతుంది. ఇవాళ మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న అమ్మాయి నేను ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చినా, పల్లవి టీవీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మన కష్టాలు తీరవు, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఈయన కనపడి మీరు అలాంటి పని ఏం చేయొద్దు, మీరు నాకేమి పైసా ఇవ్వకపోయినా సరే ఆర్టిస్ట్గా మిమ్మల్ని మేము గౌరవించి కాపాడుతాం, మా దగ్గరికి వచ్చేయండి బాగా చూసారు. అప్పటి నుంచి బాగా చూస్తున్నారు. అందుకని నేను బాగున్నాను. ఈ వారం రోజులు ఏంటమ్మా, నన్ను మా అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు కదా? మా అమ్మాయి ఇక్కడే, నా ప్రాణం అయిన చోటే ఉంటుంది. అమ్మాయి నాతోనే ఉంటుంది. అయితే ఇక్కడ రామకృష్ణ గారు బాగానే చూసుకుంటున్నారు. అయితే బాగానే చూస్తున్నారు ఇంతవరకు. ఓకే, ఇక్కడే ఉండమన్నారు చెప్పారంట కదా? మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మేమే చూసుకుంటామని చెప్పారంట కదా? చెప్పారు పాపం. మా దగ్గర 10-12 సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బాగుందా? అయితే ఇక్కడ అంతా అందరితో మంచిగా మాట్లాడుతున్నారా మీరు అందరితో? ఎవరు? నేనా? ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు. ఇలాంటి మాట్లాడారు. ఎందుకు? ఏమైంది? మీరు అందరితో బాగున్నారా అంటున్నారు ఏంటండి? ఎందుకు? బయట అందరూ బాగున్నారా అంటున్నా. టైం పాస్ అయిపోతుందా? రూమ్ దాటి బయటికి వెళ్ళట్లేదా? ఓకే, అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా? ఈ రోజే మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు కండిషన్ వేరే ఉంది. అసలు ఇప్పుడు కూడా పొద్దున్న రావలేదమ్మా. నిజం చెప్పినా జోకులన్నీ వదిలేసినాయి. నా కోసం డాక్టర్ గారు ఇంత శ్రమ తీసుకుంటున్నారనే ఆనందం, సంతోషంగా ఒకటి. 2, ఛానల్ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు సుమన్. మనీ ఇచ్చారు, ఇంకేవో ఆర్టికల్ ఫ్రూట్స్ ఇచ్చారు. అన్ని చాలా మామూలుగా చూడలే, చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. ఇంకా పేరు మర్చిపోయాను కూడా, 2-3. అదే మళ్ళీ వస్తున్నారు అంటే యాంకర్స్ మారినా వాళ్ళు మారినా అదే బ్యానర్ కదా, మళ్ళీ వచ్చారంటే ఆనందం. మీకోసమే వచ్చాం.
అదే నా కోసం మీరు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు అని నాకు ఆనందం కొద్దీ మాట్లాడుతున్నా. ఓకే. ఉమ్. ఉమ్. ఓపిక చేసుకుని మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉంది. ఓపిక లేదు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా, బానే ఉందా? బాగలేదు నేను. ఉమ్. కాసేపు బాగుంటాయి, కాసేపు బాగుంటాయి. ఉమ్. రాత్రి అయితే ఇలా అయిపోయింది. ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుని దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. సడన్గా వస్తుంది ఈ శివలింగు, ఉమ్. ఎక్కువయ్యి గొంతుగా పూడుకుపోతుంది, ఉమ్. మాట్లాడు. ఉమ్. ఇంకా అయిపోయాను వెళ్తే లాస్ట్ అనుకుంటా. దేవుడు మా ఇంటి దయచేసి నా బిడ్డ కోసం నన్ను బతికిస్తున్నారు. ఉమ్. డాక్టర్ గారు ఆదరణ టాబ్లెట్లు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానండి. నెలకు 10,000 అవుతుంది. చాలా మంది పాపం ప్రాణం ఉండదు నాకు. ఉమ్. 5 days మాత్రం తీసుకోవాలా, ఉమ్. చాలా. ఇంకా నేను పోయాక మా అమ్మాయి ఏమైపోతున్నాను, ఇద్దరం పోదాం అనుకున్నాం. ఉమ్. పాపం తను చెప్పాలమ్మా. ఉమ్. తుమ్మలపల్లి ఉదయట ఉమ్. 50,000 అకౌంట్ వేశారు. ఉమ్. అప్పుడు వీళ్ళ దగ్గరికి రాలే నేను. ఉమ్. మా అమ్మాయి నేను ఇంకా రేపు ఇద్దరం చచ్చిపోతాం అనుకున్నాను. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు అతను. ఉమ్. థ్యాంక్స్ చెప్దాం అంటే ఉమ్. 5,000 10,000 ఇచ్చినాడు. వేసాంలో 5,000 అకౌంట్ వేసాను బతుకు హాయిగా అంటుంటారు. ఉమ్. 50,000 వేసాను, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. 50,000 వేశారు మీ అకౌంట్ లో. తుమ్మలపల్లి ఉదయ్ భాస్కర్ గారు తుమ్మలపల్లి థ్యాంక్స్ అండి, మీరు చూడండి, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన అప్పుడు గబగబ వెళ్ళి మందులు కొనుక్కొచ్చుకొని రూమ్ రెంట్ కట్టి బతుకున్నాను. డాక్టర్ గారు పరిశీలిస్తారు చేయటానికి ముందు నన్ను ఉదయ్ బతికించాడు. బతికొచ్చి డాక్టర్ గారి చేతిలోకి వచ్చాను. ఇది కనిపించిన దగ్గర నుంచి నన్ను బాగా గౌరవంగా చూస్తున్నారు, ఆర్టిస్ట్గా బాగా చూస్తున్నారు. ఇంకా చాలా మందికి కూడా డబ్బు తీసుకోకుండా చూస్తున్నారని విన్నాను. ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర తీసుకోకపోతే ఫౌండేషన్ ఎలా చెప్పండి? ఆయన డబ్బులు, సొంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఎంత సొంతం పెట్టినా సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. నాకు తెలియదు, నాకు తెలియదు కదా, నేను అనుకుంటున్నాను. ఓకే. అలాంటి డాక్టర్ గారి సేవలు గుర్తించి ఫౌండేషన్కి ఎవరైనా బాగా హెల్ప్ చేస్తే ఇంకా చాలా మందిని చూస్తారు కదా అనుకుంటున్నాను నేను. చూసారు ఆరోగ్యం ఎంత బాగుందో, మీ గురించి ఆలోచించారు. ఇంకా ఫౌండేషన్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంట. అంటే ఆమె బ్రెయిన్ అయితే వర్క్ అవుతుంది, ఫిజికల్ గా కొంత ఇబ్బంది పడుతున్నారు. మైండ్ ఏం పోలేదు తల్లి, మైండ్ బాగానే ఉన్నాను. కాకపోతే నా ఇంటర్వ్యూలు చూసి సామాన్యులు స్పందించి సాయం చేస్తున్నారు. 3 months ఎవరు స్పందించట్లేదు. మా అమ్మాయి కాలు బాగు చేయించుకోవాలి. ఇక్కడే ఉండిపోవచ్చట. మీరు 9 వరకు ఉండండి. 9 వరకు ఉండాలా? అప్పుడు చెప్పండి. ఓకే. మీరు 9 వరకు ఎలా ఉండలేరు, చివరి వరకు డాక్టర్ గారు అలా చూస్తారని నాకు నమ్మకం లేదమ్మా. అంటే ఇప్పుడు అంతా అలా ఉంది కదా, ఊరికే జోక్ చేస్తున్నారా? జోక్ కాదు కానీ అది మా అదృష్టాన్ని బట్టి వారిని కష్టపెట్టకుండా నేను ఉండగలిగితే వారు చూస్తారు. నేను కొంచెం వారికి మనసు నొప్పించాను అనుకోండి, పొమ్మంటారు. ఏమన్నా మీరు నొప్పించారు కదా, మమ్మల్ని నవ్విస్తున్నారు. నవ్వులు నేను చాలా నరకం అనుభవించి వచ్చానమ్మా ఇక్కడికి. అందుకని నమ్మంటాను, నాకు చేత కావట్లే. నమ్ముతున్నాను. ఏం కాదు, మీరు ఏం భయాలేం పెట్టుకోకండి, ఓకేనా? ఇక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు, వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఇదే మీ ఇల్లు, మంచిగా ఇదే మీ బెడ్, మీ అమ్మాయి మీ పక్కనే ఉంది, ఫుడ్ పెడతారు, టైంకి మెడిసిన్స్ ఇస్తారు. ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. ఓకే అండి, మీ మాట వింటాను.
డాక్టర్ గారు కూడా చాలా మందికి ఇదే చేస్తున్నారు. అవునండి. సజ్జనార్ గారు తెలుసు కదా, సిపి సజ్జనార్ గారు పంపించారు, బాగా చూసుకుంటారు మిమ్మల్ని. ఉమ్. సజ్జనార్ గారు వస్తుంటారు సార్ ఫ్యామిలీతో. సో ప్రాబ్లం ఏం లేదు, అందరూ వస్తారు, చక్కగా మిమ్మల్ని చూస్తారు, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి. థాట్స్ తీసేస్తాయండి ఇంకా బ్రెయిన్ నుంచి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో అవుతుందన్న భయాన్ని తీసేయండి. మీ అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అక్కడ. థాట్స్ కూడా తీసేస్తాయండి. మీ అమ్మాయి చూడండి, ఏదో మీకు అవుద్ది, మేము అయిపోవాలన్న థాట్స్ కూడా తీసేయండి, మీకు ఇంకా అంత ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. ఉమ్. నిద్ర పడుతుందా మంచిగా? మెలుకువతో మరి తెల్లవారు అట్లా. హెల్త్ కండిషన్ బాగాలేదు కదండి. నిదానంగా రికవరీ అవుతుందిలేమ్మా, ఇప్పుడే వచ్చారు కదా మీరు, నిదానంగా టాబ్లెట్స్ వేసుకుంటే రికవరీ అవుతుంది. టైంకి ఫుడ్ తినండి, సరేనా? ఏమన్నా చెప్తారా? మీరు చెప్పేసరికి అన్నీ మీరు చెప్పండి. కామెడీ మాత్రం పోలేదు. కామెడీ కాదు, ఇది కామెడీ కాదు. నేను ఆ, నేనే చెప్పేశానా మొత్తం అంతా? మీరు చెప్పరా ఇంకా? చెప్పండి, ఏం చెప్పమంటారో చెప్పండి. మీరేం చెప్పమంటారో చెప్తా. నేనెందుకు ఏం చెప్తా, మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉండాలని ఉంటున్నారో చెప్పండి. చాలా మంది మిమ్మల్ని చూస్తారు కదా. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక బాగున్నాను అంటే అలా చూస్తాను, హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. అంటే చూడటానికి వచ్చారు మీరు, వింటున్నారండి? చెప్పడానికి వచ్చారట్టు వింటున్నారా సువర్ణ? నా పేరు గుర్తుపెట్టుకుంది సువర్ణ. మైండ్ పోలేదమ్మా, అన్ని గుర్తుంటున్నాయి. భయం సువర్ణ అనగానే నాకేంటి భయం తెలుసు? చెప్పండి. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తా ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఇంకా మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంకా మామూలే అనుకుంటున్నా. అయ్యో బాబా, ఈ కండిషన్ లో అసలు ఈ పాట పాడుతూ లైఫ్ లాంగ్ నిజంగా చాలా మెమరీ అసలు. ఓకే, థ్యాంక్ యూ, నా కోసం పాట పాడారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కాదు, ఎవరి కోసం పాడారు? మాట్లాడండి. ఏది ఇష్టంగా తింటారమ్మా మీరు? ఏది ఇష్టంగా తింటారు ఫుడ్ లో? బాగున్నది ఏదైనా ఇష్టపడి తింటా. బాగా ఇష్టమైన కూర ఏంటి వెజ్ లో? శివన్గా తెచ్చి అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బాక్స్ అదే, మీకు ఏం కావాలో చెప్తే తీసుకొస్తా, నేనే వండి తీసుకొస్తా. ఏం కావాలి చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. వద్దమ్మా వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది, దయచేసి తల్లి. ఏంటి తాగుతుంది, నాకు అన్నం తినాలండి. మా అమ్మాయి కూడా పట్టు పడుకుంటుంది. వద్దమ్మా, నేను అన్నం తేవద్దు అయితే. నేను బాగా వంట చేస్తాను తెలుసా? మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు ఇంత కరెక్ట్గా తయారయ్యి వచ్చాక ఇంక వంట ఏం చేస్తారు? అంతేనా? కరెక్ట్ గా చెప్పావు. అంటే బాగా తయారైతే వంట రాదా? మరి మీరు ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు కదా, మీకు వంట రాదా? తయారవడానికే టైం అంతా సరిపోతుంది, ఇంక వంట ఎక్కడ చేస్తారో అదేం బాగుంటుందని నేను అన్నా. ఓకే, అయితే నెక్స్ట్ టైం చెప్పండి. నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు మేకప్ 1 hour అన్నా తీసుకొని ఉంటారు ఈ మాత్రం తయారవటానికి. సరే, నెక్స్ట్ టైం రెడీ అవ్వరు. వంట ఏం చేస్తారు చెప్పండి? రెడీ అవ్వకుండా వస్తా మీకు వంట చేసి. బాబా ఇంకా అసలు మంచినీళ్ళు కూడా తాగబుద్ది కాదు. మంచినీళ్ళు కూడా తాగబుద్ది కదా? మరి మీరు ఇట్లా తయారవుతే నేను చూడలేక వస్తున్నాం. ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు? నేను చెప్పిందే కరెక్ట్. డాక్టర్ గారు కాపాడుతారు. అలా కొంచెం కనిపించాలి. నా మొహంలో కనిపిస్తుందా వంట చేయదు అని కనిపిస్తుందా? అందుకమ్మా మీ కండిషన్, మీ డాక్టర్ గారు బాగా చూస్తారు అంతే, అది ఫిక్స్ అయిపో. బాగా అన్నం పెడతారు తిను, అది ఫిక్స్ అయిపో. అన్నీ మీరు రూల్స్ ఫిక్స్ అయిపో అని చెప్తున్నారు కదా. అట్లా కాదు, మేము అప్పుడప్పుడు కూడా వస్తాం చూడడానికి. అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు, అప్పుడు వస్తాం. నీకు బాగా ఏది ఫుడ్ ఇష్టంగా తినాలందో చెప్తే తీసుకొస్తాం. ఫుడ్ తేవద్దా నేను? సరే, నేను వంట చేయనులే, బయట తెస్తా కొనుక్కుని. ఏంటిది? వద్దులండి, సరదాగా ఏం అడుగుతారు అడగండి. అడిగాను, మీరు ఏ ఇష్టం కూరో చెప్పండి, రేపు తెస్తాను. రేపా?
రేపు కూడా వస్తారా? వస్తాను. మీకు ఏ ఇష్టమో చెప్పండి. మీ అమ్మాయికి ఏమి ఇష్టం? రేపు కూడా వస్తారా? ఏ రేపు రావద్దా? ఇంకా రావద్దా నేను? రేపు కూడా వస్తావా అంట. సరే నేను రానులే, ర్యాపిడో చేసి పంపిస్తా. గ్లూకోజ్ అది తెమ్మన్నాను, వద్దండి. ఇంకా రేపు కూడా వస్తున్నట్టు రేమొద్దు బాబాయ్. నేను రావద్దా అమ్మా? మరి నా కోసం పాట పాడారు మీరు. అమ్మా, ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడానని క్షమించండి. ఈ బతుకు నాకు వద్దు, నేను నా బిడ్డ చచ్చిపోతానికి నిర్ణయించుకున్నాం. మాకెవరు అదుపు చేయలేదు, అవమానాలు నేను భరించలేను. నన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను. నేను నా బిడ్డ చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నా బిడ్డ అయ్యో అసలు అడగండి బాబు. వద్దు 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 వద్దమ్మా. నేను ఇంకా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. అసలు అది మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రామకృష్ణ కాదు 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 నా బిడ్డ ఎంతో బాధపడుతుంది. అమ్మ చెప్పేది ఆవిడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక. మీరిద్దరికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. రామకృష్ణ గారు చూసుకుంటారు, మీరు బాధపడద్దు. అమ్మా ఏం కాదు, మీకు మేము అమ్మ ఏం కాదు, మీరు ఏడవద్దు, అర్థమైందా? మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా నవ్వుతూ ఏదో మాట్లాడించాను, కానీ మరీ ఎమోషనల్గా లోపల బాగా అయిపోయింది. శ్యామల గారు సరే అయిపోయింది. ఇటు చూడండి ఒకసారి. నా పేరేంటి చెప్పండి, నా పేరు చెప్పాలి. నా పేరేంటి గుర్తుందా లేదా? నా పేరు చెప్పాలి, చెప్పేస్తావు ఇప్పుడు. నా పేరు చెప్పు. ఏంటి నా పేరేంటి చెప్పు. మర్చిపోయావా? వద్దులేండి కాసేపు, ఇంకా వద్దులేండి.